ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగుజేతును. హల్లెలూయా. నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీ కుటుంబానికి నెమ్మది కావాలి. మీ శ్రమలో మీకు నెమ్మది ఉండాలి. మనుషులు భూమి మీద విశ్రాంతి లేకుండా ఉన్నారు. ఆత్మతో విశ్రాంతి లేనివారు, మనస్సులో విశ్రాంతి లేనివారు, ఏసీ కారుల్లో ప్రయాణం చేస్తున్నా, ఏసీ గదుల్లో నివసిస్తున్నా చర్మానికి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కానీ మనస్సుకు నెమ్మది లేనివారు చాలామంది ఉన్నారు. కోట్లు పడగలు ఎత్తిన వారు కూడా నెమ్మది లేని బ్రతుకుతున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదు సిస్టర్ అన్నవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు లేదు నెమ్మది? ఒత్తిడికి గురవుతున్నారు. 20 ఏళ్ళకే షుగర్, బీపీ కారణం ఒత్తిడి. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అతికరమైన ఒత్తిడి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, ఒత్తిడి లేకుండా మనశ్శాంతిని, సమాధానం అనుగ్రహిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ జీవితాలను నెమ్మది ఇచ్చేవారు ఆయనే. నా ఇంటికి అధిపతి ఎవరు? క్రీస్తు అని మనం ప్రకటించాలి. I declare Jesus my Lord, you my family. Jesus Christ Lord my children's is a Lord my finance. Is the Lord my life. నా జీవితం యేసయ్య ప్రభు, నా ఆర్థిక విషయాలకు యేసయ్య ప్రభు అని ప్రకటించాలి. ఆయనను అధిపతిగా పెట్టుకోవడం వలన మనకు నెమ్మది కలుగు చేస్తారు. రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 30వ వచనంలో అన్ని దిక్కుల నెమ్మది కలుగు చేశారు అంట. ఈ రాజు ఇతను దేవుని ఆశ్రయించారు కనుక అన్ని దిక్కుల నుండి అతనికి విశ్రాంతి కలిగింది. 4 దిక్కుల విశ్రాంతి రావాలి అంటే దేవుని సహాయం కావాలి. ఒకవేళ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, కొందరు అన్ని విషయాల్లో అన్నీ బాగున్నా ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు, స్నేహితుల వల్ల ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయాలి. ప్రభువా, అన్ని వైపులా నాకు నెమ్మది కలుగు చేసి, శత్రువుల వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, బయట వాళ్ళ వల్ల కానీ, నేను పనిచేసే స్థలములో విశ్రాంతి లేకుండా చేసే వారిని కొరకు ప్రార్థన చేద్దాం. వారిని మార్చండి. అదే మాకు విశ్రాంతి కావాలి, మాకు నెమ్మది కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యూదులు అందరికీ దేవుడు నెమ్మది కలుగు చేశారు. ఉపవాస ప్రార్థన ముందు నెమ్మది లేదు. ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆ దేశంలో అమయ అనేవాడు చుట్టూ ఉన్న వాళ్ళందరితో చెప్పారు, మీ ఇళ్ళ పక్కన యూదులు ఉంటే పలానా రోజు అంతం చేసేయండి అని చెప్పారు. వారి అందరూ కత్తులు నూరి రెడీగా పెట్టుకున్నారు. ఆ రోజు రాగానే డిక్లేర్ చేయగానే ఇళ్లల్లో జొరబడి యూదులందరూ కూడా పిల్లల్ని, పెద్దవాళ్ళని విడిచిపెట్టకుండా చంపివేయాలి అని వారు కత్తులు రెడీ చేసుకున్నారు. అయితే సమయము చాలా తక్కువ ఉంది. ఎటు పోవాలో అర్థం కాలేదు. ఎస్తేరు లేచి ఉపవాసం ఉంది, ప్రార్థించింది. మరి యూదులు అందరూ ఫాస్టింగ్ చేయమని ఒక స్టేట్మెంట్ స్టార్ట్ చేసింది. నా నిమిత్తము మీరు అందరూ ఫాస్టింగ్ చెయ్యాలి, నేను మీ కొరకు ఫాస్టింగ్ చేస్తున్నాను. అందరూ కలిసి ఫాస్టింగ్ చేశారు, ప్రార్థించారు. 3 దినాలు ఏమీ తినలేదు. ప్రభుకి మొరపెట్టుకున్న మా జీవితాలకు నెమ్మది, విశ్రాంతి కావాలి. ఈ ప్రార్థనలు దేవుడు విన్నాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత కదా మరి ఏమి మారిపోయింది? శాసనం క్యాన్సిల్ అయిపోయింది, జీవో క్యాన్సిల్ అయిపోయింది, బిల్లులు క్యాన్సిల్ అయిపోయాయి. వారి జీవితాల్లో నెమ్మది దేవుడు దయచేశారు. బిక్కుబిక్కుమంటూ భయంతో బ్రతుకు జీవుడా అన్నంటి వారిని వెంటనే ప్రభు 3 దినాలు ఉపవాస
ప్రార్థన తర్వాత గొప్ప విజయాన్ని జయాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. వాళ్ళ బ్రతుకులకు నెమ్మది అనుగ్రహించారు. వాళ్ళ బ్రతుకులకి నెమ్మది అనుగ్రహింపబడింది. ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప నెమ్మది యేసు నామంలో మీకు అనుగ్రహింపబడునుగాక. మీరు నమ్మాలి. మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థనలో ఉన్న మీరు నెమ్మది కలిగి బ్రతుకుటకు దేవుడు మీకు సహాయము చేస్తారు. ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తారు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. మరి మనకి మంచి వాగ్దానం ఇందులో ఉంది చూడండి. కీర్తన 119వ అధ్యాయము 50 వచనంలో చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించి ఉన్నది. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చెయ్యాలి మీరు. హల్లెలూయా.